సిద్ధం అంటూ నకిలీ నకిలీ వైకల్య ధ్రువపత్రాల గుర్తింపు కార్యాచరణ జనవరి 3 నుంచి మంచానికి పరిమితమైన వారి ఇళ్ల వద్దే పునఃపరీక్షలు, మిగిలిన విభాగాల వారికి ఫిబ్రవరి నుంచి ఆసుపత్రులు, కొత్త దరఖాస్తుల స్వీకరణ తాత్కాలికంగా నిలిపేత, నకిలీ వైకల్య ధ్రువపత్రాలతో అక్రమంగా పింఛన్లు పొందుతున్న వారిని గుర్తించేందుకు జనవరి 3 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక వైద్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు వచ్చే ఏడాది ఏప్రిల్ మే వరకు కొనసాగనున్న నేపథ్యంలో కొత్త వారికి వైకల్య ధ్రువపత్రాల జారీని ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపేసింది. అంధత్వం, వినికిడి లోపం, కాళ్ళు చేతులు సక్రమంగా పనిచేయడం లేదని తాము మంచానికి పరిమితమైనట్టు సమర్పించిన ధ్రువపత్రాల ఆధారంగా ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేస్తుంది. గత వైకాపా పాలనలో ఈ వైకల్య సర్టిఫికెట్ల జారీలో అక్రమాలు జరిగాయి. వైకల్యం నిర్దేశిత శాతం లేకున్నా ఉన్నట్టుగా కొందరు వైద్యులు అక్రమంగా ధృవీకరించేశారు. వాటి ఆధారంగా పింఛన్లు పొందేవారి వల్ల రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వాటిల్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు బోగస్ల ఏరివేత, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, వైద్య ఆరోగ్య శాఖ పరస్పర సమన్వయంతో చర్యలు ప్రారంభించే వైకల్య సర్టిఫికెట్ల జారీలో అక్రమాలకు పాల్పడిన వైద్యులను గుర్తించి వారిపై చర్యలు తీసుకునేందుకు కూడా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.